నమస్తే, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. నాన్వేషణ మెట్రో యాజమాన్యం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, గుర్తుంది కదా. అయితే ఇప్పుడు తన మీద కేసు ఫైల్ అయింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. అయితే నాన్వేషణ ఉన్నారు కదా, ఇంతకు ముందు వరకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళ మీద కేసులు వేసి ఇట్లా హడావుడి చేశారు. అయితే ఇప్పుడు ఈయన మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏంటి అసలుకి? ఇప్పుడు నాన్వేషే కదా అతను, ప్రపంచ యాత్రికుడు అంటారు. సో అతను పాపులారిటీ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉన్నాయి, అతను వాయిస్ వింటున్నారు, అతన్ని చెప్పింది కూడా ఆలకిస్తున్నారు. అలా అని చెప్పేసి ఏది పడితే అది నేను చెప్పేస్తాను అంటే కుదరదు కదా. అతను ఈ మధ్యకాలంలో ఏమన్నారు, ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ప్రోత్సహించేలాగా నాగార్జున ఏదో ప్రయత్నం చేశాడని చెప్పి ఒక కామెంట్ చేశాడు. నాగార్జున గారి మీద కామెంట్ చేశారు. అట్లానే సీరియల్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ 2-3 ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ మీద కూడా ఇలానే కామెంట్ చేశారు. ఎవరు ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ మీద చేసేస్తున్నాడు. ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు అయితే కాదు కదా. ఉగ్రవాదులు కొంతమంది ముస్లిమ్స్ ఉండొచ్చు అంతే తప్ప ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదుగా. సో అతను ఏంది, అసలు నేను ముందే నాకు తెలిసి ఉగ్రవాద దాడి అన్నట్టుగా చెప్పాడు వీడియోలో. మరి తెలిసినప్పుడు నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, లేదా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా, భారత పౌరుడిగా ఇవ్వాలి కదా, బాధ్యత కదా అది. ముందే ఉగ్రదాడి జరిగిద్దని చెప్పి నేను వీడియో చేశాను అంటాడు అతను. ఎలా చేసావు? నీకు సోర్స్ ఉంటేనే కదా, ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ చెప్తేనే కదా. మరి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రూపంలో భారత ప్రభుత్వానికి తెలియజేయాలి కదా, దర్యాప్తు సంస్థలకు తెలియజేయాలి కదా. తెలియజేయలేదు. తెలియజేయకపోగా దాడి జరిగిన తర్వాత అతను ఏమంటాడు, నాకు ముందే తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళే ఉగ్రవాదులకి ఫండ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ చెప్పాడు అతని వీడియోలో. బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఉండేటువంటి యువకుల్ని ప్రలోభ పెట్టుకొని ఆ ఫండ్స్ అన్నింటినీ కూడా ఉగ్రవాదులకి తరలిస్తున్నారు అనేది ఆయన చెప్తున్నాడు. చెప్తూ ఆ బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళలో నాగార్జున ఉన్నారు. ఇది ఆ బిగ్ బాస్ షోలో నాగార్జున ఉన్నాడు. కాబట్టి నాగార్జున ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించేలాగా ఇతను యాక్టివిటీ ఉంది అని చెప్పి రకరకాలుగా కొంతమంది సీరియల్ యాక్టర్స్ మీద, అందరి మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసి ఇంకొక స్టెప్ వేశాడు. ఏం వేశాడు ఆయన? మెట్రోలో, హైదరాబాద్ మెట్రోలో ఈ బెట్టింగ్ యాప్ల పబ్లిసిటీ ఇచ్చారు. ఆ పబ్లిసిటీకి అనుమతి ఇచ్చింది ఎవరు? మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి. ఎన్విఎస్ రెడ్డి ఇచ్చారు. అలాగే చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అలాగే డీజీపీ, ఈ మొత్తం డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అలాగే మెట్రో ఎండి, వీళ్ళందరూ ముగ్గురు కలిసి 300 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఈ 300 కోట్ల రూపాయలు తీసుకొని బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ కారణంగానే తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయారు. ఆ వేల కోట్ల రూపాయలు కాస్త ఉగ్రవాదులకి చేరినాయి అని చెప్పి అతను ప్రచారం చేస్తున్నాడు. సో దీంతో అతనికి నోటీసులు పంపించారు. కేసు ఫైల్ అయింది. నోటీసులు కూడా పంపించారు. కేసు ఫైల్ చేశారు. ఎందుకు పంపించారు అని అంటే, ఇప్పుడు మెట్రోలో పబ్లిసిటీ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లకు పబ్లిసిటీ కోసం వాళ్ళు మెట్రోలో స్టిక్కర్స్ అంటించారు. అది బిజినెస్ పరంగా ఎన్విఎస్ రెడ్డి గారు ఆయన ఏదో నిర్ణయం తీసుకుని ఉంటారు ఆయన. బట్ ఇక్కడ అదే వాళ్ళు ఉన్నారు కదా సార్, టెర్రరిస్టులు. సో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ తీసి పక్కన పెడితే ఇక్కడ నిజంగా మెట్రో యాజమాన్యం కూడా పబ్లిష్ చేసినట్టే కదా బెట్టింగ్ యాప్స్ని. ఇప్పుడు అలా అనుకుంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఏదైనా ప్రొడక్ట్ని పబ్లిసిటీకి చేస్తే కనుక ఆ పబ్లిసిటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రమోషన్లో వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు, వాళ్ళు బాధ్యులు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం. సపోజ్ ఆ మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు చనిపోయారు, లేరు. అలాగే యశ్వనాథ్ గారు వాళ్ళు సువర్ణ భూమి అని ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రమోట్ చేశారు. వాళ్ళిద్దరిని చూసి చాలా మంది కొనుగోలు చేశారు. పైగా వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేశారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఆ సువర్ణ భూమి ఏదో డోల్ డ్రమ్స్లో ఉందని చెప్పి నష్టపోయారు. మరి నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరిని బాధ్యం చేయాలి? వాళ్ళని బాధ్యతలు చేయాలి, సెలబ్రిటీస్. వాళ్ళని నమ్మి కదా వీళ్ళు చేసింది సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం. అలాగే ఈ మధ్య మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎందుకు? అది కూడా ఇదే సేమ్
ఈడీ నోటీసులు ఆయన మహేష్ బాబు ఇవ్వడానికి కూడా కారణం అదే. ఓకే. ఇప్పుడు ఆయన ఏదో ఒక పాన్ మసాలా ఏదో పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆ డబ్బులు ఈయనకి చేరితే ఆ డబ్బులు హవాలా అని చెప్పి తేలింది. ఈయనకి ఇచ్చిన డబ్బులు హవాలా అని చెప్పి ఏదో తేలింది సంథింగ్. అది ఈడీ నోటీసులు ఇచ్చింది ఆయన. ఓకే. సో ఇప్పుడు మెట్రో రైల్లో ఈ యాప్లు ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాప్ యాడ్స్ని వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి పంపించారు, ఓకే, ఇప్పుడు వీళ్ళకి పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఆ యాప్లు ఓనర్స్ అసలు ఎక్కడ ఉంటారు? చైన్ యాప్స్ అంటున్నారు కొంతమంది. అసలు ఓనర్స్ ఎక్కడ ఉంటారు? దానికి పేమెంట్ ఎవరు చేశారు? ఆ పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఇచ్చినటువంటి పేమెంట్కి ట్యాక్స్ ఉందా లేదా, ట్యాక్సిబుల్ పేమెంటా, లేదంటే హవాలా మార్గంలో వచ్చిందా? ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ మీద. బెట్టింగ్ యాప్స్ కారణంగా కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అంత డేంజర్ అవి, అణుబాంబు కంటే ప్రమాదకరమైనటువంటివి. యూత్ ప్రధానంగా ఆ వల్ల చిక్కున్నారంటే ఇంక అయిపోయినట్టే. కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి డబ్బులు. ఇదంతా కూడా చైనా యాప్స్తో, చైనా తయారు చేసినటువంటివి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అతను కూడా నా ఇన్వెస్ట్ చెప్తుంది కూడా అదే కదా. మొత్తం భారతదేశం సొమ్ము అంతా కూడా చైనా వాళ్ళు లాగేసేసారు యాప్ల రూపంలో. అదేమో ఉగ్రవాదులకు వెళ్ళిపోయింది పాకిస్తాన్కి, త్రూ పాకిస్తాన్, అక్కడ హవాలా జరిగింది అనేది కదా అతను చేసిన ఆరోపణలు. అంతవరకు బాగానే ఉంది. బెట్టింగ్ యాప్ల మీద అతను అవగాహన కల్పిస్తున్నారు, దాన్ని ఉగ్రవాదానికి మళ్ళించాడు. సరే, ఉగ్రవాదం కూడా ఉండొచ్చు, అతను చెప్పిన దాంట్లో మనం కొట్టేయడానికి కూడా లేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్లు తయారు చేసి దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తూ వాళ్ళు ఫండ్స్ని డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుంటారు ఉగ్రవాదానికి. సో అదంతా కూడా నీకు బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చేది అంతా కూడా అన్కౌంటబుల్ అమౌంట్. ఓకే. సో ఇప్పుడు మెట్రో రైల్లో దాన్ని ప్రమోషన్ చేసింది ఎవరు? ఎన్విఎస్ రెడ్డి గారు. పర్మిషన్ ఆయనే ఇచ్చి ఉంటారు కదా, ఆయన్నే బాధ్యత చేయాలి. ఈ మధ్యలో ఈయన ఏం చేశారు? చీఫ్ సెక్రటరీ నన్ను డీజీపీని కూడా కలిపారు. వాళ్ళకేం సంబంధం? చీఫ్ సెక్రటరీ కన్నా డీజీపీకి సంబంధం లేదు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు కేసు ఫైల్ అయింది కాబట్టి, కేసు ఫైల్ అయితే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు అందుకే ఇతను పైగా ఒక ఆరోపణ చేస్తారు, 300 కోట్లు తీసుకున్నారు వీళ్ళు అని చెప్పి అంటున్నారు. 300 కోట్లకు అక్రమాలకు పాల్పడి 300 కోట్లు తీసుకొని ఈ పబ్లిసిటీకి అనుమతి ఇచ్చారు వీళ్ళు అని చెప్పి అతను చేసినటువంటి ఆరోపణ. సో కాబట్టి అతని మీద కేసు నమోదు చేస్తారు. కేసు నమోదు చేసి ఇప్పుడు కేసు నమోదైన తర్వాత ఏం చేస్తారు? విచారణ పిలిచి జైల్లో పంపిస్తారు, అంతే కదా. సో మరి అతను పిలుస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు అతను ప్రపంచ యాత్రికుడు కాబట్టి అతని దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి నోటీసులు ఇవ్వచ్చు, కేసు కూడా పెట్టి ఉండొచ్చు. సరే, ఆయన మీద సీరియస్ యాక్షన్ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే, ముందైతే ఆయన అలిగేషన్స్ అయితే చేశారు కదా. అలిగేషన్ చేసిన దానికి ఒక అతను కంప్లైంట్ చేశాడు, కానిస్టేబుల్. మా డీజీపీ మీద కంప్లైంట్ చేస్తావా అని ఒక కానిస్టేబుల్ కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని అతని మీద కేసు నమోదు చేశారు. నా ఇన్వెస్ట్ మీద. ఇప్పుడు ఆయన తీసుకొస్తారు సార్, అంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు కదా, ఎక్కడో ఉంటాడు, ఎక్కడున్నా పట్టుకొస్తారు పోలీసులు తలుచుకుంటే. ఇప్పుడు బట్టరాపోయినా ఇప్పుడు కానిస్టేబుల్ కంప్లైంట్ చేశాడు, ఎఫ్ఐఆర్ అయితే ఉంటుంది కదా. ఎఫ్ఐఆర్ అయితే వన్స్ ఎఫ్ఐఆర్ అయితే ఎప్పుడో వస్తారు కదా, వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకుండా అయితే ఉంటారు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు అయితే ఉంటుంది కదా. సో కేసు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు కాకపోయినా. కాకపోతే అతను చేసినటువంటి వీడియోస్ కానీ, అతను చేసినటువంటి అలిగేషన్స్ కానీ, అతను ఏదైతే అనుమాన పడుతున్నాడో, లేదంటే ఏదైతే అతను తనకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తున్నాడో, ఇవన్నీ కూడా సీరియస్ అంశాలు. అందువల్ల అందరూ కూడా అతను చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే దాని మీద చర్చించుకుంటున్నారు. పైగా అతను కొన్ని ఫాలోయింగ్ కూడా భారీగా ఉంది. సో మరి డీజీపీ చీఫ్ సెక్రటరీ మీద కామెంట్ చేయడం తప్పు కదా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు ఇప్పుడు రిటైర్ అయ్యారు 30వ తారీఖున. ఆవిడ చాలా నిజాయితీ పర్రాలు, ఫ్రమ్ ది బిగినింగ్ నాకు తెలుసు. ఆవిడ కెరీర్కి వచ్చినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ బిగినింగ్ స్టేజ్లో నుంచి తెలుసు. ఆవిడ కమిషనర్గా చేసినప్పటి నుంచి తెలుసు, పంచాయతీ కమిషనర్గా చేశారు ఆవిడ. 90s నుంచి తెలుసు నాకు. సో ఆవిడ దగ్గరికి అవినీతి పరుడు రావడానికే భయపడతారు. అందుకే మీకు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు, అటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆవిడ చేశారు, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు 30వ తారీఖు దాకా ఆవిడే చేశారు. అంటే ఆవిడ ఖచ్చితంగా ఉంటారు, నిబంధనల ప్రకారమే చేస్తారు, ఏది చేయాలో అదే చేస్తారు. అంతకు మించి బియాండ్ ది లిమిట్స్ ఆవిడ చెయ్యరు కూడా. అసలు అవినీతి పరులు అక్కడ ఆ ఛాంబర్ తొక్కడానికి భయపడతారు. జర్నలిస్టులు కూడా అందరూ వెళ్ళరు, చాలా తక్కువ మంది వెళ్తారు. అలాంటి ఆవిడ మీద అలిగేషన్స్ మరి
ఇది చేశారంటే సీరియసే కదా. Yes, అవును. సో కాబట్టి కానిస్టేబుల్ డీజీపీ కూడా ఆయన కూడా పర్ఫెక్ట్ ఐపీఎస్ ఆఫీసరు, తెలంగాణ డీజీపీ, ఆయన మీద కూడా అలిగేషన్ చేశాడు. సో కాబట్టి కానిస్టేబుల్ కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ బేసిక్ని ఎఫ్ఐఆర్ చేశారు. మరి ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయకుండా అయితే ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.